గుజరాత్లో చాందీపుర వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 184 అనుమానిత కేసులు నమోదవగా ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారు. మరో 7గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు చిన్నారులే ఈ వైరస్ బారిన పడుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 1965లో మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలోని చాందీపుర గ్రామంలో తొలిసారిగా ఈ వైరస్ను గుర్తించారు. అందుకే దీనికి చాందీపుర వైరస్ అనే పేరు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టి గోడలు, పగుల్లో ఉండే ఇసుక ఈగలు, కొన్ని రకాల దోమలు, నల్ల ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ నేరుగా మెదడుపైన ప్రభావం చూపి వాపు కలిగించే ప్రమాదం ఉంది. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నీరసం, మూర్ఛ, మానసిక గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత 24 నుంచి 48 గంటల్లోనే పెరిగే అవకాశం ఉండడంతో లక్షణాలు కనిపించగానే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.